హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్రా అంజుమ్ ఛానల్. టుడే మన రెసిపీ అయితే సేమియా చికెన్ బిర్యానీ అండి. అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? తప్పకుండా నేను చేసేలాగా చేసి మీరు తిని చెప్పాల్సిందే ఎలా ఉంటుందనేది. సేమియా చికెన్ బిర్యానీ అయితే సూపర్గా ఉంటుందండి. బాస్మతి బిర్యానీకి ఏం కూడా తీసిపోదు, అంత బాగుంటుంది. ఇది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఈవినింగ్ టైం పిల్లలకి కానీ చేసి పెట్టవచ్చు. చూడండి, ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. కావలసిన పదార్థాలు: సేమియా అండి, వర్మిసెల్ బాంబినో, ఆనియన్స్ అండి, ఒక పెద్ద సైజు ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, ఇది 1/2 kg చికెన్ అండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయ, కొత్తిమీర, 2 టమాటాలు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు, కారం, పసుపు, ఇవి గరం మసాలా స్పైసెస్ అండి, అండ్ బిర్యానీ ఆకు కూడా. ఇవన్నీ ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము రండి. స్టవ్ అయితే వెలిగించుకుందామండి. పాత్ర అయితే కడిగి పెట్టుకున్నాను. గిన్నె వేడైతే సేమియాలు అనేవి ఫ్రై చేసుకుందాము. నేను కొలత చెప్పడం మర్చిపోయానండి. ఇలా ఒక బౌల్లో సేమియా తీసుకోండి. ఈ బౌల్తోనే 1కి 1 వాటర్ వేసుకుంటే సరిపోయిద్దండి మన సేమియా చికెన్ బిర్యానీకి. ఈ బౌల్తో సేమియా తీసుకోవాలి. నెయ్యి అండి, మన గిన్నె అయితే వేడెక్కింది. 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. మాకు ఇది ఆత్రేయపురం నెయ్యి దొరికిద్దండి, పూస కింద ఉంటుంది. ఇదిగోండి, నెయ్యిలో సేమియా అయితే ఫ్రై చేసుకుందాము. నెయ్యి స్మెల్ అయితే చాలా కమ్మగా వస్తుందండి. నెయ్యిలో ఈ సేమియా అనేవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, ఆపకుండా. అప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి సేమియా అనేవి. కంగారు పడకుండా నిదానంగా స్లో ఫ్లేమ్లోనే ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి సేమియాని. అప్పుడే అంటకుండా ఉంటాయి. సేమియా చికెన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మన సేమియా అయితే రెడ్గా అయిపోతున్నాయండి, రోస్ట్ అయ్యాయి. ఇప్పుడైతే ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇదిగోండి, ఈ కలర్లో ఫ్రై అవ్వాలండి. ఇప్పుడైతే బౌల్లో తీసుకున్నాము. ఇదిగోండి, సేమియా అయితే అన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాము అండ్ 4 మిరియాలు వేసుకున్నాము, 4 లవంగాలు వేసుకున్నాము, దాల్చిన చెక్క వేసుకున్నాము, 2 యాలక్కాయలు వేసుకున్నాము. ఇవైతే కొద్దిగా చిటపటలు ఆడాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాము. ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ ఆయిల్లో నెయ్యి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే సేమియా మనం నెయ్యిలోనే ఫ్రై చేసాం కదా, అందుకని యాడ్ చేయట్లేదు. మన ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను.
వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర. నేను పుదీనా వేయట్లేదండి. బిర్యానీలో అయితే మనం పుదీనా వేస్తాం కదా, ఈ సేమియా బిర్యానీలో, సేమియా చికెన్ బిర్యానీలో నేను వేయను. ఈ సేమియాలో పుదీనా ఫ్లేవర్ అనేది మాకు నచ్చదండి, అందుకు నేనైతే స్కిప్ చేశాను. మీకు ఇష్టమైతే పుదీనా ఫ్లేవర్ యాడ్ చేసుకోండి. టమాటా అయితే యాడ్ చేసుకున్నాము. సేమ్ బిర్యానీ ప్రాసెసేనండి. టమాటాలు కొద్దిగా మగ్గాలి, మూత వేసుకుందామండి. అప్పటి వరకు చికెన్లోకి అయితే పసుపు, ఉప్పు, కారం కలుపుకుందామండి. ఇలా మెత్తటి పీసులే తీసుకోవాలండి చికెన్వి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా పసుపు వేస్తున్నాను, 1 స్పూన్ కారం వేసుకుందామండి. కలుపుకుందాము. చూద్దామండి టమాటాలు మగ్గాయో. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాము. చికెన్కి నిమ్మరసం పెట్టలేదండి నేను, ఎందుకంటే ముక్క ఉడకదండి, సేమియా తొందరగా ఉడుకుతుంది. అందుకే మనం మొత్తం రెసిపీ అయ్యాక పైనుంచి నిమ్మరసం కలుపుతున్నాము. ఇలా కొద్దిసేపు చికెన్ ఫ్రై చేయాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. కొద్దిగా చికెన్ బాయిల్ అయ్యిద్ది ఆవిరికి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇవ్వండి మన చికెన్ అయితే ఉడుకుతుందండి. ముక్క ఉడికిందో చూద్దామండి. ముక్క అయితే ఉడికిపోయిందండి, చాలు. ఇప్పుడు ఎసరైతే యాడ్ చేసుకుందాము. ఇదిగోండి సేమియా కొలత. ఈ గిన్నెతో సేమియా వేసాం కదా, ఈ గిన్నె నిండా వాటర్ వేసుకున్నాము. 1కి 1 వాటర్ వేసుకుంటే చాలండి. ఇప్పుడు ఫుల్లో పెట్టేద్దాము. సాల్ట్ మనం చికెన్లోనే వేసుకున్నాం కదా, సరిపోయిద్ది. కొద్దిగా చప్పగా ఉంటే చూసి వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, చప్పగా ఉంది. ఇంకా కలిపి మూత పెట్టేసుకోవడమేనండి. ఎసరు వచ్చినప్పుడు మన సేమియా అనేది యాడ్ చేసుకుందాము. మూత అయితే పెట్టేసుకుందామండి. మూత తీసి చూద్దామండి ఎసరు వస్తుందో. ఇదిగోండి మన ఎసరు అయితే మరుగుతుందండి. సేమియా అయితే యాడ్ చేసుకున్నాము. ఈవెన్గా స్ప్రెడ్ చేద్దామండి. స్ప్రెడ్ చేసి
ఫుల్లో 10 మినిట్స్ అండ్ సిమ్లో 5 మినిట్స్ పెట్టుకుంటే చాలండి. మన ఎమ్మీగా ఉండే చికెన్ సేమియా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, మూత అయితే పెట్టేసుకున్నాము. మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. నిమ్మరసం పిండుకుందామండి. కొద్దిగా పైనుంచి నిమ్మరసం వేసుకున్నాము. కింద మీద కలుపుకుందామండి. आयतुल्ला फ़ोन करते हैं कुछ जन, फ़ोन करते हैं, वीडियो बनाती हूँ मैं। వావ్, మన సేమియా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. కొద్దిగా నెయ్యి వేసి పైనుంచి దించేసుకుందామండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే సేమియా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. చల్లారాలండి, చల్లారితే మనకు పొడిగా వచ్చేసిద్ది. ఇదిగోండి మన సేమియా చికెన్ బిర్యానీ. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.